చేరి వచ్చిన మీకందరికీ మనందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. కుటుంబ నాయకురాల్ని పోగొట్టుకుంది, విచారంలో ఉన్నారు. అయినా దేవుడే వారికి ఆదరణ అనుగ్రహించాలని కోరుకుంటున్నాం. దేవుని గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను మీ ముందు 7 మాటలు ఉంచాలనుకుంటున్నాను. మొదటి మాట, మానవుడంటే ఎవరు? మానవుడంటే ఎవరు? రెండవ మాట, మరణం అంటే ఏంటి? మానవుడంటే ఎవరు? మరణం అంటే ఏంటి? మరణించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మరణించిన వారు ఎక్కడికి వెళ్తారు? మరణించిన వారు ఏం కోరుకుంటూ ఉంటారు? మరణించిన వారు ఏం కోరుకుంటూ ఉంటారు? మరణించిన వారు ఏం చేస్తూ ఉంటారు? మరణించిన వారు ఏం కోరుకుంటారు? ఏం చేస్తూ ఉంటారు? మరణించిన వారిని ఎప్పుడు చూస్తాం? మరణించిన వారిని ఎప్పుడు చూస్తాం? అసలు మరణమే లేకుండా ఎప్పుడు ఉంటుంది? ఈ 7 మాటలు వినడానికి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా, మానవుడు అంటే సాధారణంగా ప్రజలందరూ ఏమనుకుంటారంటే ఎత్తుగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, దిట్టంగా ఉంటాడు, పేలుగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, నల్లగా ఉంటాడని ఈ శరీరాన్ని గురించి మాట్లాడుకుంటారు. నిజమే. అయితే కేవలం శరీరం మాత్రమే మానవుడు కాదు. మానవుడు అంటే దేహము ఆత్మని రెండింటి సమ్మేళనము. ఇంకా చెప్పాలంటే అసలైన మానవుడు ఎవరంటే దేహం కాదు, దేహంలో ఉండేటువంటి వాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం చదివితే, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. అవునమ్మా, కలిగిన దర్శనములు చదువమ్మా. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నందున దానియేలును నేను నా దేహంలో మనోదుఃఖము గలవాడనైతిని. నేను చాలమ్మా. దానియేలు నేను ఎక్కడున్నాను అంటున్నాడు? నా దేహంలో ఉన్నాను అంటున్నాడు. అంటే దానియేలు అనేటువంటి అతను ఎక్కడున్నాడంటే దేహంలో ఉన్నాడు. నేను అనేది ఎవరు? ఆత్మ, దేహమా? ఆత్మ. దేహంలో ఉన్నవాడు ఆత్మ. అంటే ఇప్పుడు నాకు 2 మాటలు అర్థమైనాయి. మనిషి అంటే దేహము, మరొకటి ఆత్మ. దేహాన్ని బైబిల్ ఏం చెప్పిందంటే మనిషి అంటే ఆత్మ. సరిగా చెప్పాలంటే మనిషి అంటే దేవుని లాంటి వాడు. మనిషిని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము అన్నాడు. దేవుని స్వరూపం ఏంటి? దేవుని స్వరూపం ఏంటి? ఆత్మస్వరూపి, ప్రేమ స్వరూపి. దేవుడు ఎలా ఉంటాడు? అదృశ్యుడు. దేవుడు ఎలా ఉంటాడు? అదృశ్యుడు. అంటే కనబడడు. నన్ను విడిచి వెళ్ళావా, నన్ను ఒంటరిదాన్ని చేశావా, నన్ను ఒక్కడిని చేసి వెళ్ళిపోయావని ఏడుస్తూ ఉంటారు చనిపోయినప్పుడు. ఏ దిక్కు వెళ్ళారు? ఏ పరిమాణంలో వెళ్ళారు? ఏ ఆకారంలో వెళ్ళారు? ఎవరైనా చూసారా? మరి ఎలా వెళ్ళామంటారేంటి? వెళ్ళిందేంటి? ఆత్మ. అంటే అది కనబడేది. దేవుడు ఎవరికైనా కనబడ్డాడా? దేవుడు ఎలా కనబడడో మనిషిలో ఉన్న ఆత్మ కూడా
అయితే మనిషి అనే ఆత్మ ఎక్కడ ఉంటున్నాడంటే బైబిల్ భాషలో చెప్పాలంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదివితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఈ దేహములో నివసించుచున్నంత కాలము ఈ దేహములో నివసించుతున్నంత కాలము చాలండి. ఎక్కడ నివసిస్తున్నాం మనం? దేహంలో నివసిస్తున్నాం. అదే మొదటి వచ్చిన అధ్యాయం, అదే 5వ అధ్యాయం 1వ వచనం చదివితే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం చాలమ్మా. ఏంటట? భూమి మీద మన గుడారమైన ఏంటది? ఈ నివాసము అంటే చాలమ్మా. ఈ దేహం పేరు ఏం పేరు చెప్పాడు? ఈ దేహాన్ని ఏమన్నాడు? గుడారము అన్నాడు. గుడారం అంటే అర్థం ఏంటి? ఇదిగో ఇక్కడ టెంట్ వేశారు. ఎంతసేపు ఉంటుంది? మనకి పని ఉన్నంతసేపే ఉంటుంది. తర్వాత ఏం చేస్తారు? చుట్టూ తీసుకువెళ్ళి అక్కడ పడేస్తారు. అలాంటిది ఈ దేహం. ఈ దేహం వయసు ఎంత అంటే 120 ఏళ్ళు ఉంటుంది. ఈ దేహం 120 ఏళ్ళు ఉంటుంది. దేవుడు మనకు ఆయుష్ ఇస్తే, మనం ఆరోగ్యం కాపాడుకుంటే, ప్రమాదం సంభవించకుండా ఉంటే ఎన్నేళ్ళు ఉంటుంది? 120 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత ఉండమన్నా ఉండదు. ఆ తర్వాత ఉండమన్నా ఉండదు. ఈ దేహం చెట్లు ఆకులు ఉన్నాయి, సర్టన్ టైంలో ఉంటాయి. తర్వాత ఏమవుతాయి? రాలిపోతాయి. ఎందుకని? దాని టైం అది. ఉండమన్నా ఉండవు అవి. అలాగే మన దేహం కూడా ఎన్నేళ్ళు ఉంటుంది? 120 ఏళ్ళు ఉంటుంది. ఆరోగ్యం కాపాడుకుంటే. తినడం చేతనైతే జబ్బులు రావు, మాట్లాడటం చేత అయితే తగాదాలు రావు. గుర్తుపెట్టుకోండి. ఏంటది? తినడం చేతనైతే జబ్బులు రావు, మాట్లాడడం చేతనైతే తగాదాలు రావు. అంటే తగాదా ఎందుకు వస్తుంది? మాట్లాడడం చేతగాక. జబ్బులు ఎందుకు వస్తున్నాయి? తినడం చేతగాక. కాబట్టి జాగ్రత్త. తినే విషయంలో ఎలా జాగ్రత్త వహించాలో మాట్లాడే విషయంలో కూడా జాగ్రత్త వహిస్తే గొడవలు రావు. అప్పుడు ఎన్నేళ్ళు బ్రతకొచ్చు? దేవుడు చెప్పాడు, అంతకుముందు 1000 ఏళ్ళు బ్రతికే మనిషిని 120 సంవత్సరాలు కుదించాడు వయసుని. అది రైట్. నేను 2 మాటలు చెప్పాను. దేహము అంటే గుడారము, తాత్కాలికమైనది. తాత్కాలికం అంటే ఎంత కాదు, దాని వయసు 120 ఏళ్ళు. ఆత్మ అంటే ఎంతకాలం ఉంటుంది? ఆత్మకి చావు లేదు. నీళ్ళల్లో వేస్తే మునిగిపోదు, అగ్నిలో వేస్తే కాలిపోదు, ప్రపంచంలో ఏ శక్తి లయం చేయలేదు. అది ఆత్మ అంటే. అంటే శాశ్వతమైనది, యుగాయుగాలు ఉంటుంది, దేవుడు ఉన్నంతకాలం ఉంటుంది. అది ఆత్మ అంటే. మనిషి అంటే అర్థమైంది కదా. 2వ మాట విందాం. మరణం అంటే ఏంటి? మరణము అనే మాటకు అర్థం ఏమంటే, డాక్టర్ని అడిగితే నాడి పడిపోయింది అంటాడు, అంతేనా? లాయర్ని అడిగితే డెత్ సర్టిఫికేట్ తీసుకురండి అంటాడు. కవిని అడిగితే పక్షి గూడు విడిచి వెళ్ళిపోయింది అని అంటాడు. నాస్తికుల్ని అడిగితే మట్టి మట్టిలో కలిసిపోయింది, గాలి గాలిలో కలిసిపోయింది అంటాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వర్ణించారు మరణాన్ని. కానీ మరణం అంటే అవేమీ కాదు. ఒకవేళ గాలి గాలిలో కలిసిపోతే గాంధీ తాత గాలి కొడితే బ్రతికేవాడు కదా. అంటే ఏం కాదు? గాలి కాదు. ఆత్మ శాశ్వతమైనది, యుగాలు ఉండేది, దేవుడు ఉన్నంతకాలం ఉండేది ఆత్మ అంటే. మరి మరణం అంటే ఏంటి అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఎడబాటు. ఏంటది? ఎడబాటు. మరణాలు 3 ఉన్నాయి. మరణాలు ఎన్ని ఉన్నాయి? మనకు ఒక మరణం తెలుసు, లోకమంతరికి ఒక మరణం తెలుసు. ఏంటి? శరీరం నుంచి విడిచి ఆత్మ వెళ్ళిపోతుంది. ఇది మనందరికీ తెలిసిన మరణం, శరీర సంబంధమైన మరణం. బైబిల్లో ఈ మరణాన్ని గురించి పెద్దగా చెప్పలేదు. దాన్ని ఏమన్నారంటే, బైబిల్ భాషలో చెప్పాలంటే, ఏదైనా తోటలో ఆదామవ్వలతో చెప్పాడు, పండు తిన మనం నిశ్చయముగా చనిపోతావు అన్నాడు. పండు తిన్నాడు ఆదాము, 930 సంవత్సరాలు బ్రతికాడు. పండు తిన్న తర్వాత 930 సంవత్సరాలు బ్రతికాడు ఆదాము. చనిపోయాడా బ్రతికాడా? దేవుడు చెప్పిన మాట ఏంటి? తిన్న రోజే చనిపోతామన్నాడు. తిన్న రోజు చనిపోయాడా బ్రతికాడా? అదేంటి దేవుడు అబద్ధం ఆడాడా? అంటే శరీర సంబంధమైన మరణాన్ని గురించి ఆయన మాట్లాడలేదు. అది గుర్తుపెట్టుకోండి. మరేంటి మరణము అంటే? ఎడబాటు. అంటే దేవుడికి ఆదాముకు మధ్య ఏమొచ్చింది? పాపం అనేది అడ్డం వచ్చింది. అందుచేత దేవునికి ఆదాముకు సంబంధము తెగిపోయింది.
అది మరణం అంటే. ఎడబాటు ఏంటో ఎడబాటు? దేవునికి మనిషితో సంబంధం తెగిపోవడమే ఎడబాటు. మీకు అర్థం కావడానికి చెప్తాను. మానవుడు అంటే దేహము ఆత్మ అని చెప్పుకున్నాం కదా. దేహంలో ఏముండాలి? మనందరి పేరు ఏదో ఒకటి ఉంటుంది కదా. బ్రతికినంతకాలం అంటే శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు పలానా రాజేంద్ర ప్రసాద్ అంటారు. ఒకవేళ దేహంలో రక్తం లేదనుకోండి, చనిపోయాను అనుకోండి, ప్రాణం పోయిన అప్పుడేమంటారు? నన్ను ఎక్కువగా ప్రేమించిన నా భార్య కానీ నా పిల్లలు కానీ ఏమంటారు తెలుసా? దాన్ని తీసేయండి అంటారు. దేన్ని? అవునా కాదా? రాజేంద్ర ప్రసాద్ లేడికినా ఏమవుతాడు? అది లేదా వాడు దాన్ని తీసేయండి అంటారు. ఎంతైనా అయ్యా వాసన వస్తుందని ఏడుస్తారు. ఇంకా చెప్పాలంటే తీసివేయకపోతే. ఎందుకని? ఏమి లేదు, శరీరంలో ప్రాణం లేదు. ప్రాణం లేకపోతే శరీరానికి విలువ లేదు. అలాగే మన ఆత్మ అనేది ఒకటి ఉంది. ఆత్మలో ఏముంటుంది? ఆత్మలో జీవం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఆత్మలో ఏముంటుంది? జీవం అంటే ఎలా ఉంటుంది? ప్రాణం అంటే మనకు రక్తమే ప్రాణం. జీవం ఎలా ఉంటుంది? చదువుదాం అన్నమాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. చాలమ్మా, మరలా చదువుతాను. నేను చదువుతాను. దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. జీవం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి మనిషికి వస్తూ ఉంటుంది. అది జీవం అంటే. ఎప్పటి వరకు వస్తుంది? పాపము చేయనంత కాలం దేవునితో మనిషికి సంబంధం ఉంటుంది. ఎవరు పాపం చేస్తారో అంటే ఎవరు తప్పు చేస్తారో ఆటోమేటిక్ గా దేవునికి మనిషికి సంబంధం ఏమైపోతుంది? తెగిపోతుంది. దూరం అయిపోతారు. మీ పాపములు మీకును నాకు మధ్యలో అడ్డు గోడ వల్ల వచ్చాయన్నాడు కదా. అది పండు తినదినమున చచ్చడు అంటే ఆయన చెప్పిన పని చేయకపోతే, చెప్పింది చేసినా చెప్పింది చేయకపోయినా ఏమవుతుంది? పాపం అవుతుంది. మనందరూ తెలిసిన వచనం, పాపం వలన వచ్చు జీతము అంటే చనిపోయిన వాళ్ళందరూ పాపం వల్ల చనిపోయారైనా దాని అర్థం కానే కాదు. అది గుర్తుపెట్టుకోండి. శరీరం మరణాన్ని గురించి నేను మాట్లాడడం లేదు. ఎవరైతే పాపం చేస్తారో ఆటోమేటిక్ గా దేవునితో వారికి సంబంధం తెగిపోయినట్టే. అది రైట్. మరణం అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? ఎడబాటు. మనకు తెలిసిన మరణం ఏంటంటే శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోవడం. అందరూ తెలిసిన మరణం, లోక సంబంధమైన మరణం. మరొక మరణం ఉంది, ఆత్మలో నుంచి జీవం వెళ్ళిపోవటం. ఆత్మలో నుంచి జీవం వెళ్ళిపోవడం ఇదే పాపం వలన వచ్చే జీతం. ఇది మొదటి మరణం. ఇంకొక మరణం ఉంది, దాన్ని రెండవ మరణం అంటారు. ఏ మరణం అంట? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14-13 వచనాలు చదివితే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14-13. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఏంటట? రెండవ మరణం అంటే ఏంటి? అగ్ని గంధకాలతో అంటే గుండం అనే నరకము. ఎవరైతే పాపం చేశారో పాపంలోనే చనిపోతారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అగ్ని గంధకాలతో అంటే గుండం అనే నరకానికి వెళ్తారు. రెండవ మరణం అంటే అది. ఇప్పుడు మొత్తం ఎన్ని మరణాలని? శరీర సంబంధమైన మరణం, పాపంలో వచ్చే మరణం, పాపంలోనే ఉండి శాశ్వతంగా చనిపోతే అగ్ని గంధకాలతో అంటే గుండం అనే మరణము. శాశ్వతంగా దేవుడు దూరం అవటం. మనిషి అంటే ఏంటో విన్నాం, మరణం అంటే ఏంటో విన్నాం. మరణించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? యేసు ప్రభువు చెప్పారు, నేడు నీవు నాతో కూడా పరవయసులో ఉంటావు అన్నాడు దొంగతో. ధనవంతుడు రాజు ఉపమానం చెప్పారు యేసు ప్రభువారు. ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? లోకసువార్త 16వ అధ్యాయం. ఎక్కడికి వెళ్ళాడు? చదవనక్కర్లేదు. పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలంలోనికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలంలోనికి.
పేతురు పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదివితే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. అదేమంటే దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి. చాలమ్మా, పాపం చేసిన వారు ఎవరైనా సరే ఎక్కడ పంపిస్తారట? కటిక చీకటి గల బిలములోనికి వెళ్ళిపోతారట. చాలు. అంటే పాపులైతే పాపులు చనిపోతే కటిక చీకటి గల బిలములోనికి వెళ్తారు. మరి మంచి వాళ్ళైతే, మార్పు చెందిన వారైతే, నేడు నీవు నాతో కూడా అంటే మంచి వారు ఎక్కడికి వెళ్తారు? పరదైసుకు వెళ్తారు. నేను మరలా చెప్తున్నాను, చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారంటే, దేహం నుంచి ప్రాణం వెళ్ళిపోతుంది కదా, ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే మంచి వారైతే పరదైసుకు వెళ్తారు, చెడ్డవారైతే కటిక చీకటి బిలాల్లోనికి వెళ్తారు. రైట్. అక్కడ ఏం చేస్తూ ఉంటారు? చనిపోయిన వారు ఏం చేస్తూ ఉంటారు? నాకు తెలిసి చాలా మంది చనిపోతే వారి పిల్లలు లేదా వారిని ఎక్కువగా ప్రేమించే బంధువులు, స్నేహితులు ఆ రోజు సమాధి దగ్గరికి వెళ్ళి బాగా పలావ్ ఇష్టమైతే పలావ్ ప్యాకెట్ పెట్టొస్తారు, మందు ఇష్టమైతే మందు బాటిల్ పెట్టొస్తారు, చుట్టదాకమో ఇంకోటి అలవాటు అయితే అవి తీసుకెళ్లి పెట్టొస్తారు. మీరు ఎవరు పెట్టారని నేను అనడం లేదు. అలా చేస్తారా లేదా? అక్కడికి వస్తారా వాళ్ళు? అక్కడ వాళ్ళు రారు. యోబు అంటాడు, చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే తిరిగి రాని లోకములకు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి రావడం సాధ్యం కాదట. కాబట్టి అక్కడికి వెళ్తారు. మంచి వాళ్ళైతే పరదేశికి, చెడ్డ వాళ్ళైతే కటిక చీకటి బిలానికి. ఏం చేస్తుంటారు అంటే మంచి వాళ్ళైతే నెమ్మది పొందుతారు, చెడ్డ వాళ్ళైతే యాతన పడతారు. ధనవంతుడు అడుగుతున్నాడు, అయ్యా నేను ఇక్కడ యాతన పడుతున్నాను అని అంటున్నాడు. అబ్రహాం అంటున్నాడు, భూమి మీద నీకు ఇష్టం వచ్చిన సుఖం అనుభవించావు. మరలా వినండి మాట, సుఖం అనుభవించడం తప్పు కాదు, ఇష్టం వచ్చినట్టు అనుభవించకూడదు. నీతి న్యాయం ఉంటుంది. నీతిగా వయసు వచ్చిన వాడు వివాహం చేసుకోవచ్చు, సంతోషంగా ఉండొచ్చు, కష్టపడి సంపాదించుకొని ఆనందించవచ్చు, తప్పు కాదు. కానీ అలా కాకుండా అక్రమంగా జీవిస్తే, అక్రమంగా అన్యాయంగా జీవిస్తే ఫలితం ఏంటి? నీవు భూమి మీద నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించావు, ఇప్పుడు ఇక్కడ యాతన అనుభవిస్తున్నావు అంటాడు. కాబట్టి మంచివారైతే నెమ్మది పొందుతారు, చెడ్డవారైతే యాతన అనుభవిస్తారు. ఏం కోరుకుంటారు? చనిపోయిన వారు ఏం కోరుకుంటారు? లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయము. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. విన్నారు కదా? మంచివారైతే నెమ్మది పొందుతారు, చెడ్డవాళ్ళైతే యాతన అనుభవిస్తారు. తర్వాత చదువుదాం, కంటిన్యూ చేయమ్మా. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పెను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలెనని. చాలమ్మా, ఏమడుగుతున్నాడు అతను మీకు అర్థమైందా? అతను ఏమడుగుతున్నాడు? అయ్యా 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 అని కేకలు వేస్తూ, ఏడుస్తూ అయ్యా అని కేకలు వేస్తూ ఏమంటున్నాడంటే, నా అన్నదమ్ములు ఉన్నారు, నా అక్క చెల్లెలు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నాకు అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది చనిపోయిన తర్వాత. నా బంధువులు, నా అన్నదమ్ములు ఈ యాత్రకరమైన స్థలానికి రాకుండా ఉండడానికి ఏం చేయాలి? వాళ్ళకి వాక్యం చెప్పేవాళ్ళు పంపించు అంటున్నాడు. వాళ్ళు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు చెప్పండి? చనిపోయిన వారు వాక్యం చెప్పేవాళ్ళు పంపించబడుతున్నాడు. ఎవరి ద్వారా ఎవరు మాట్లాడతారో మీకోసమే మాట్లాడుతున్నారేమో, ఆవిడ ఒకవేళ కోరుకుంటుందేమో, నా స్నేహితులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, వారికి వాక్యం చెప్పేవాళ్ళు పంపించమంటే ఆవిడ కోరిక, లేదా చనిపోయిన వారి కోరిక ఏంటి? నా కుమారులు ఆస్తి సంపాదించాలనా, లేక నా కుమారులకి, కుమార్తెకి, లేదా స్నేహితులకి, బంధువులకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి ఏం చెప్పమని?
సో వార్త చెప్పమని కోరుకుంటుంది, దేవుని వాక్యం చెప్పమని కోరుకుంటుంది. అది రైట్. ఎప్పుడు చూస్తాం ఆమెని? ఎవరిని? చనిపోయిన వారిని ఎప్పుడు చూస్తాం? గ్రంథం నుంచి ఒకసారి పరిశీలన చేద్దాం. దేవుని గ్రంథం నుంచి ఒకసారి మనం ఆలోచన చేస్తే, అది ఒకరోజు యేసు ప్రభు రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. ఒకరోజు వస్తాడు. చదువుదాం అన్నమాట. మత్తయి సువార్త 25వ అధ్యాయము 25 నుంచి చదువుదాం. పరలోక రాజ్యము 25వ అధ్యాయమేనా? కనుక నేను భయపడి వెళ్ళి ఈ తలాంతును భూమిలో అమ్మా 25వ అధ్యాయం. పరలోక రాజ్యము తమ డ్యూటీలు పట్టుకొని. జస్ట్ మూమెంట్. 31 నుంచి చదువుదాం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. చాలమ్మా, మరలా వినండి ఈ మాట. ఒకరోజు యేసు ప్రభువు రాబోతున్నారు. ఎప్పుడు వస్తారో నాకు తెలియదు. ఆయన పలానా రోజు అని చెప్పలేదు. సిద్ధంగా ఉన్న మాత్రం చెప్పారు. వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే సమాధుల్లో ఉన్న వారందరూ లేస్తారు. సమాధుల్లో ఉన్న వారందరూ లేస్తారు. వారు మంచివారు కావచ్చు, చెడ్డవారు కావచ్చు. మంచివారైతే జీవ పునరుత్థానానికి, చెడ్డవారైతే తీర్పు పునరుత్థానానికి బయలుదేరతారు సమాధుల్లో నుంచి. బ్రతుకున్న మనం రెప్పపాటులో మార్చబడతాం. ఎంతసేపు పడుతుంది? రెప్పపాటులో మార్చబడతాం. ఒక ఇల్లు కట్టాలంటే చాలా రోజులు లేదా నెలలు పడుతుంది మనకి. ఈ సర్వ సృష్టిని ఎన్ని రోజుల్లో చేశాడు? 6 రోజుల్లో చేశాడు. ఎంత సముద్రము, ఎంత పెద్ద కొండలు, ఎంత భూమి, సూర్యుడు, ఇవన్నీ ఎన్ని రోజుల్లో చేశాడు? 6 రోజుల్లో చేశాడంటే మనం ఒక ఇల్లు కట్టాలి, చిన్న ఇల్లు కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది? నెల పడుతుంది. దేవుడికి ఎంతసేపు పట్టింది? 6 రోజుల్లో కలుగులు కాకంటే కలిగింది. అది ఆయన శక్తి. అలాగే బ్రతుకును మనం రెప్పపాటులో మార్చబడతామట. ఎలా మార్చబడతామంటే ఈ శరీరాలు మార్పు చెందుతాయి. ఈ శరీరాలు రక్త మాంసాలు ఉన్న శరీరాలు మార్చబడతాయి. మీకు అర్థం కావడానికి చెప్తాను. యేసు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. శిష్యులు భయంతో ఒక ఇంట్లో ఉన్నారు. తలుపులు వేసుకున్నారు. యేసు ప్రభువు ఎక్కడికి వచ్చారు? ఆ ఇంట్లోకి ఎలా వచ్చారు? తలుపు వేస్తే ఎలా వచ్చారు? అది మహిమ శరీరం అంటే. దానికి రక్త మాంసాలు ఉండవు, దానికి ఆకలి రూపులు ఉండవు. అటువంటి శరీరం మనకు మార్చబడుతుంది. మనం అందరం ఆకాశం మేఘాల మీద వెళ్ళిపోతాం. తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు రోజున భూమి మీద ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారో వారు, భూమి మీద ఎంతమంది బ్రతుకున్నారో మనము, అందరం ఒక 2 గుంపులుగా చేయబడతాం. 2 గుంపులు. కుడివైపున ఒక గుంపు, ఎడమ వైపున ఒక గుంపు. ఆ 2 గుంపుల్లో ఒక గుంపు వైపు చూచి యేసు ప్రభువు అంటారు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి అంటాడట. మరో గుంపు ఉంటుంది, అంటే ఎడమవైపు గుంపు ఉంటుంది. వాళ్ళని అంటాడట, అపవాదికి వాడి దూతలకి ఏర్పాటు చేశాను. ఏమది? నిత్య నాశనము లేదా నరకము. అక్కడికి పొండి. నా మాట మరలా వినండి. యేసు ప్రభువు రేపు తీర్పు రోజున ఎన్ని మాటలు మాట్లాడబోతున్నారు? ఒకవైపు ఉన్న గుంపునేమో రండి అని పిలుస్తాడు పరలోకానికి. మరో గుంపు వైపు చూచి వాడిని ఏమంటాడు? పొండి, రండి, పొండి. 2 మాటలు. ఆ రోజు గొప్ప వాళ్ళు అనుకునేవాడు యేసు ప్రభు దృష్టిలో గొప్పవాడు కాదు. మనం అనుకుంటాం కదా గొప్పవాడు అని, భక్తులు అని. అయ్యా నేను అది చేశాను ఇది చేశానంటే, అక్రమము చేయవాలారా నా ఎదురుండి పొండి. అయ్యో అప్పుడు కూడా మరలా పొండే. నేను మేము ఎన్నడూ ఎరువును అంటాడు. అప్పుడు కనబడతాం అందరం. ఆదాము మొదలుకొని భూమి మీద ఎన్ని వేల లక్షల కోట్ల మంది జీవించారో
వారందరూ తీర్పు రోజు కనబడతారు. యేసు ప్రభువారు రండి అంటాడు కొందరిని, మరి కొందరేమో పొండి అంటాడు. ఇంకొక మాట ఉంది, ఆఖరి మాట. అదేంటంటే అటువంటి మరణం అనే భయం లేకుండా ఉండాలంటే, మరణం అనే భయం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? మానవుడు అంటే శరీరము ఆత్మ అని చెప్పుకున్నాం. మరణం అంటే ఎడబాటు అని చెప్పుకున్నాం. చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే పరదేశంలో లేదా కటికి చిగిటి పిల్లల్లో ఉంటారని చెప్పుకున్నాం. ఏం చేస్తూ ఉంటారంటే మంచివారు నెమ్మది పొందుతారు, చెడ్డవారు యాత్ర పడతారని చెప్పుకున్నాం. ఏం కోరుకుంటారంటే సువార్త చెప్పాలని కోరుకుంటారు. ఎప్పుడు చూస్తామంటే తీర్పు రోజు చూస్తాం. మరణమే లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? మరణం లేకుండా ఉండడానికి గత 6000 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 6000 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ ఆయా కథల్లో కూడా ఏం చేశారంటే మరణం జయించడానికి సముద్రాన్ని చిలికారని, తర్వాత ఏమొచ్చింది అక్కడ అమృతం వచ్చిందని, అమృతం తాగారని చెప్పుకున్నారు. అమృతం అనే మాటకు అర్థం ఏమంటే పదార్థం కాదు, ముఖము లేనిది, మరణము లేనిది. జాతస్య మరణం ధ్రువం అన్నారు. అంటే పుట్టిన ప్రతి వాడు చనిపోవాలి. జాతస్య నరకం ధ్రువం, ఎవరికి? రాజుకి. ఎందుకంటే పాపం చేస్తాడు కాబట్టి. మరొక మాట కూడా చెప్పారు, నపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. అంటే అర్థం ఏంటి? పుత్రుడు లేకపోతే నరకం తప్పదు అని. ఎవరా పుత్రుడు? దైవ కుమారుడు భూమి మీద ఉద్భవించాలి, ఆయన రక్తం చిందించాలి, ఆ రక్తంతో పాప క్షమాపణ జరగాలి అని పూర్వీకులు చెప్పారు. తద్రక్తం పరమాత్మేవ పుణ్యదాన బలియాగం. అంటే ఆ రక్తం ఎటువంటిదై ఉండాలి? దేవుని కుమారుడై ఉండాలి, పాపము లేని రక్తమై ఉండాలి. మీరు అప్పుడప్పుడు పండుగల్లో బలులు ఇస్తారు, మీకు తెలుసా? ఎందుకు ఇస్తారు? రక్త ప్రోక్షణ జరిగిస్తారు, పాప క్షమాపణ కోసం. కానీ ఇప్పుడు ఆ బలి కాదు. దేవుడే తన కుమారుడు భూమి మీద పంపిస్తే ఆయన మనందరి పాపాల కోసం శిలువలో చనిపోయి సమాజం తిరిగి లేపబడ్డాడు. ఆయన రక్తం ద్వారా మనం విమోచించబడుతున్నాం. ఎవరైతే ఆయన రక్తంలో కలగబడతారో, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారికి ఏముందో ఇప్పుడు చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన 26. మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై యందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. మరలా వినండి, ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై యందురు. మొదటి పునరుత్థానం అంటే ఏంటి? పునరుత్థానం అంటే ఏంటి? చనిపోయి తిరిగి లేవడం. ఎవరైనా చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారా? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచారు. అలాగే మనం కూడా యేసు ప్రభు నమ్మితే పాపాల విషయమై చనిపోవాలి. ఇక నేను పాపం చేయననే స్వభావం రావాలి. మారు మనసు అంటే చుట్టా వీడి మారుకోవడం అనుకుంటారు చాలా మంది. అది ఎవరైనా మారు, అది కాదు. బుద్ధి మారాలి. ఇక నేను పాపము చేయను, ఇక నేను పాపము చేయననే స్వభావం మారాలి. అయ్యా, అలవాట్లు మార్చుకోవడం కాదు. ఏం మారాలి? స్వభావం మారాలి. ఏంటి ఆ స్వభావం అంటే దేవుని కుమారుని స్వభావం మనకు రావాలి. యేసు ప్రభువు చనిపోయి సమాజం తిరిగి లేచారు. ఇంక చనిపోతాడు ఆయన? లేడు. అలాగే బాప్తిస్మం ద్వారా మనం చనిపోయి తర్వాత ఏమవుతాం? పునరుద్ధానం చెందుతాం బాప్తిస్మం ద్వారా. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదంటే ఏం లేదు, నరకము లేదు. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? చావైతే లాభము. అంతకు మునుపు అందరికి చావంటే భయం. యేసు ప్రభు నమ్మిన వారికైతే చావంటే ఏం లేదు. ఎందుకని మీకు అర్థం కావడానికి చెప్తా. 20 ఏళ్ళు 25 ఏళ్ళు అమ్మాయిని పెంచుతారు, పెద్ద చేస్తారు. 1 కోటో 2 కోట్లు ఇచ్చి అబ్బాయికి ఇచ్చి పంపిస్తారు. అవునా? 2 కోట్లు డబ్బులు ఇచ్చి అబ్బాయితో పంపిస్తాడు. సంతోషమా, బాధ? ఏం చెప్పరు? సంపాదించిందంతా అబ్బాయికి ఇచ్చి లేదా అమ్మాయికి ఇచ్చి పంపించారంటే సంతోషమా కాదా? ఎందుకంటే అబ్బాయితో సంతోషం ఉండదు. అలాగే మనం చనిపోతే పరలోకం వెళ్తే సంతోషంగా ఉంటాం కదా, దానికోసం ఎదురు చేసేవాడికి సంతోషం. మరణం అంటే భయం ఉండదు.
ఇప్పుడు చెప్పండి, మరణం అంటే ఎవరికైనా భయమా? నిజంగా యేసుప్రభు నమ్మితే, పాపమైన జీవితం జీవిస్తే మనకేం లేదు. అగ్నిగంధకాత్వం అంటే గుండమైన నరకమాలని ఏమి చేయలేదు. పౌరులాగా మనం ఏమంటాం? చావైతే లాభం అంటాం. అలా ఉండాలని తెలియచేస్తూ, శ్రద్ధగా వెళ్ళినందుకు మిమ్మల్ని అభినందిస్తూ మరొకసారి జ్ఞాపకం చేసి ముగిస్తాను. మానవుడు అంటే ఏంటి? కేవలం శరీరం మాత్రమే కాదు, శరీరంలో ఉన్న అసలైన ఆత్మ. ఆత్మ శాశ్వతమైనది, యుగ యుగాలు ఉంటుంది. చావు పుట్టుకలు లేవు దానికి. తరువాత మరణించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మంచి వాళ్ళైతే పరదేశకు వెళ్తారు, చెడ్డవారైతే కటిక చీకటి బిలాలకు వెళ్తారు. దాన్ని మొత్తాన్ని కలిపి పాతాళము అంటారు. ఏం చేస్తూ ఉంటారు? మంచి వాళ్ళైతే నెమ్మది పొందుతారు, చెడ్డవాళ్ళైతే యాతన అనుభవిస్తారు. ఏం కోరుకుంటారు? దేవుని వాక్యం చెప్పాలని పంపించాయని కోరుకుంటారు. ఎప్పుడు చూస్తాం? ఒకరోజు తీర్పు ఉంది, తీర్పులో మనం వాళ్ళందరం చూడగలుగుతాం. మరణమే లేకుండా ఉండేది ఎప్పుడు? యేసుప్రభు నమ్మితే ఆ మాట చదివి ముగిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని యేసుప్రభుని పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, తీర్పులోనికి రాక. ఎక్కడి నుండి? మరణములో నుండి జీవంలోనికి వచ్చాడు. ఇదే అమృతం అంటే. మరణం ఉందా యేసుప్రభు నమ్మిన వాళ్ళకి? ఇప్పుడు చెప్పండి, అమృతం అంటే ఏంటో? నదులు చిలకడం కాదు, జీవితాన్ని మార్చుకోవాలి, స్వభావం మార్చుకోవాలి. ఇక మీద నేను పాపం చేయని స్వభావం వచ్చి బాప్తిస్మం పొంది యేసుప్రభు మాట ప్రకారంగా జీవిస్తే అగ్నిగంధకాలతో అంటే గుండమైన నరకం వాడిని ఏమి చేయను. మరణములో నుండి జీవములోనికి దాటాడు. ఇప్పుడు మరణం ఉందా మనకి? యేసుప్రభు నమ్మిన వాళ్ళకి శరీరం చనిపోద్దండి, ఆత్మకేం లేదు, మనకి చావు లేదు, నరకం లేదు. ఆ విధంగా ఉండాలని తెలియచేస్తూ శ్రద్ధగా విన్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.